ఖర్జూరం చూడగానే నోరూరించే ఈ పండును తినాలంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడిప్పుడే మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పంట సాగును మొదలుపెట్టారు. నల్గొండ, మెదక్, సంగారెడ్డి, అనంతపురం, కడప జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. చూడటానికి ఆయిల్ పామ్ చెట్లను పోలి ఉండే ఈ చెట్లు 4వ సంవత్సరం నుంచి కాపుకొచ్చి 6వ సంవత్సరం నుంచి పూర్తి స్థాయి దిగుబడులను అందిస్తాయి. అయితే మనం సాగు చేస్తున్న రకాలు ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఎండు ఖర్జూరానికి పనికిరావు. పచ్చికాయగా విక్రయించాల్సి వస్తుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు 13 ఎకరాలలో ఖర్జూరం సాగు చేసి మంచి దిగుబడులను నమోదు చేస్తున్నారు. ఖర్జూరా సాగుకున్న సానుకూలతలు, సాగులో యాజమాన్య పద్ధతులు, దిగుబడుల తీరుతెన్నులు, మార్కెట్ అవకాశాల గురించి ఆయన అనుభవాలేమిటో చూసేద్దాం రండి మరి. కాపుకొచ్చిన ఖర్జూరాను కోతలు చేస్తున్న ఈ రైతు అన్నే సత్యనారాయణ మెదక్ జిల్లా రామాయంపేట మండలం మేడ్చల్ గ్రామంలో ఎస్ఎస్ అగ్రి ఫ్యూచర్స్ పేరుతో 13 ఎకరాలలో సాగు చేశారు. ఖర్జూరాను మొదటిసారిగా 2018వ సంవత్సరం ఆగస్టు మాసంలో నాటుకున్నారు. ఖర్జూరాలో ఎలైట్, బర్హీ, మెడ్జోల్, ఖనిజా అనే రకాలను ఎంచుకున్నారు. ఒకసారి నాటితే 80 ఏళ్ల పాటు దిగుబడులు పొందవచ్చంటున్న రైతు అన్నే సత్యనారాయణ అనుభవాలను మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. వ్యవసాయంలో అరుదుగా పండించే పంట ఈ ఖర్జూరా అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అలాగే మెదక్ జిల్లాలో కావచ్చు అతి తక్కువ సాగు అవుతున్న పంట ఖర్జూరా. అయితే ఈ ఖర్జూరాని మొక్కలను కూడా వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఆ మెదక్ జిల్లా రామాయణపేట దగ్గర మనం ఉన్నాం. ఈ రైతు సత్యనారాయణ గారు అయితే మొత్తం ఈ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సాగుకు మొత్తం కూడా ఉత్పత్తి రెడీగా సిద్ధం ఉంది. గెలలు కూడా మొత్తం కాయలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అయితే ఆయన ఫామ్లో ఉన్నాం. ఈ మొత్తంగా ఈ సాగుకు సంబంధించినటువంటి వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ముందుగా మీరు సాగు చేయడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా ఈ రైతులు వేరే వేరే పంటలు పండిస్తూ ఉంటారు, మీరు మాత్రమే ఖర్జూరా సాగు చేస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి? సార్, ఈ ఖర్జూరా అనేది మామూలు అన్ని పంటలు పండేదాకా అన్ని పంటలలా కాకుండా ఖర్జూరా అనేది స్పెషల్ పంట. ఇది దీంతో చాలా జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగుపడినప్పుడు ఏమవుతుందంటే మిగతా రోగాలన్నీ దరిదాపుల్లో రాకుండా వెళ్ళిపోతాయి. ఫైబర్ ఎక్కువ ఉండటం వలన దీనికి ఉపయోగపడుతున్నది. కోలన్ క్యాన్సర్ కూడా రాకుండా అడ్డుకుంటుందని డాక్టర్లు చెప్పారు. అటువంటి చాలా రోగాలకు నిరోధక శక్తి ఉన్న అని తెలిసినాక నేను ఖచ్చితంగా ఈ ఖర్జూర పంట వేయాలని చేసుకున్నాను. దీన్ని ఎక్కడి నుంచి తేవాలనుకుంటే ఇది లండన్ ల్యాబ్ నుంచి వస్తాయని చెప్పి 280 మొక్కలు తీసుకొని 2019 ఆగస్టులో పెట్టాము. 3వ సంవత్సరం క్రాప్ స్టార్ట్ అయింది. 6వ సంవత్సరానికి పూర్తి క్రాప్ వచ్చింది మాకు. అంటే ప్రధానంగా ఈ మొక్కలను కూడా వివిధ ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం, కానీ మొక్క రేటు కూడా అధికంగా ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? మాకు 2000లో నేను 5000కి తెచ్చాను చెట్టు. ఇప్పుడు ఇరాక్ ల్యాబ్ నుంచి, ఇరాన్ ల్యాబ్ నుంచి కూడా వస్తున్నాయి. ఇక్కడ మన దగ్గర కూడా ఇండియాలో కూడా ఒక ల్యాబ్ పెట్టారు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. చెట్లు దొరుకుతాం మాత్రం చాలా ఈజీగా అయింది. మన ఇండియాకు సూటబుల్ అయిన వెరైటీ బర్హీ వెరైటీ మాత్రమే. మొత్తం మన ఫామ్లో ఎన్ని రకాల ఈ ఖర్జూరా సాగు అవుతుంది? అదేవిధంగా మొక్క పెట్టేటప్పుడు ఎంత విస్తీర్ణంలో పెట్టారు? ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు? మొదట్లో 24 ఫీట్లకు ఒకటి పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం కొత్త దాంట్లో 20 ఫీట్లకు కూడా ఒకటి పెట్టాము మేము. మా దగ్గర ఎలైట్ ఉంది, మెడ్జోల్ ఉంది, ఖనిజా ఉంది, బర్హీ ఉంది. కానీ అవన్నీ కొద్దిగా లిమిటెడ్, ఓన్లీ షాంపుల్ వరకే ఉన్నాయి. ఇండియాకు సూటబుల్ అయిన వెరైటీ ఓన్లీ బర్హీయే. బర్హీ ఖచ్చితంగా ఫిమేల్ ఉండాలి, మేల్ ఉండాలి. 10% మేల్ కావాల్సిందే. ఈ పంట మాత్రం ఖచ్చితంగా కష్టమైన పంట. అందరు పడితే ఎవరు పడితే వాళ్ళు వేసేది కాదు. వచ్చే లాభాలు వస్తాయి యూట్యూబ్లలో చూసి వస్తానికి వచ్చేది కాదు. ఇది సొంతంగా నిలబడి కష్టపడి చేసుకుంటూనే వస్తుంది. ప్రతి నుంచి అడుగునా కష్టాలే ఉంటాయి. దీనికి పాలినేషన్ కాడి నుంచి, హార్వెస్టింగ్ కాడి నుంచి, మార్కెటింగ్ వరకు కూడా కష్టాలే ఉంటాయి. దయచేసి అందరూ యూట్యూబ్లో చూసుకుంటాం కాదు, వచ్చి ఫామ్లలో చూడండి. కష్టపడితే వస్తుంది, లేకపోతే అంతవరకు రాదు. ఇది ఇంత కాస్ట్లీ పంట. అంటే ఈ పాలినేషన్ ప్రక్రియ ఖచ్చితంగా మాన్యువల్గా చేయాల్సిందేనా? ఆటోమేటిక్గా అవడానికి అవకాశం లేదా? పాలినేషన్ ఖచ్చితంగా మాన్యువలే. దీనికి మాన్యువల్ అంటే ఫస్ట్ మేల్ ఫ్లవరు జనవరిలో వస్తుంది. ఆ మేల్ ఫ్లవర్ని మార్నింగ్ 6 లోపలే కట్ చేయాలి. దాని పౌడర్ తీసుకోవాలి. ఫిబ్రవరిలో ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫిమేల్ ఫ్లవర్ వచ్చినాక ఈ పౌడర్ని తీసుకెళ్ళి దాంట్లో మిక్స్ చేస్తే అప్పుడు పాలినేషన్ చేస్తేనే మాన్యువల్ పాలినేషన్ మాత్రమే దీనికి అవుతుంది. న్యాచురల్ పాలినేషన్ పనికిరాదు. ఇది కాదు దాంతో గింజలు పాడైపోతే తన పాలినేషన్ కూడా పెద్ద ప్రక్రియ ఇది.
అంటే పాలినేషన్ చేసే సమయంలో ఆ పౌడర్ ఏదైతే ఉందో కొన్ని చోట్ల బయట కొనుక్కుంటున్నారు కొంతమంది రైతులు, దానివల్ల కొంత నష్టపోతున్నారు. అదేవిధంగా మీ ఫామ్లో మీరే స్వయంగా తయారు చేసుకున్నారు. అంటే ఆ మేల్ ఫ్లవర్కి ఫీమేల్ చెట్టులు పక్కనే ఉండాలా, అసలు ఏంటి ఎక్కడ ఉండాలి అవి? పాలినేషన్ అప్పుడు మేల్ చెట్లు వేరే దగ్గర పెట్టుకోవచ్చు, దగ్గర పెట్టుకున్న దానికి ఏం డిఫరెన్స్ లేదు. మేల్ చెట్లు పౌడర్ తీసుకొచ్చి ఒరిజినల్ పౌడర్ మన దగ్గర దొరుకుతుంది. అమ్ముతున్నారంటే కొందరు అమ్ముతున్నారు, కొంత ఈ మధ్య ఈత చెట్ల పౌడర్ కూడా తీసుకొచ్చి దీన్ని మిక్స్ చేస్తున్నారు. అందుకోసం ఒరిజినల్ పౌడర్ 12,000 18,000 దాకా అమ్ముతున్నారు. అటువంటి దొరికే దగ్గర మంచిది దొరుకుతుంది. దొరకని దగ్గర ఎవరైనా ఇట్లాంటి తెచ్చి ఈత ఇది తెచ్చి అవి తెచ్చితే తర్వాత చాలా ఫ్రూట్ క్వాలిటీ అనేది రాదు కాబట్టి పాడైపోతుంది. అంటే మొత్తంగా ఈ సాగులో ఈ మొత్తం గెల వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రూట్ పెద్దగా అయ్యి కోతకు వచ్చే దశ వరకు ఎలాంటి ప్రాబ్లాలు ఉంటాయి, దాన్ని మీరు ఎలా అధిగమించారు? రోగాలకు వచ్చే వరకల్లా రైనో ప్రాబ్లం ఉన్నది. ఆ పురుగు ఎప్పుడు వస్తుందో రాత్రి కింద ఏర్ల నుంచి వచ్చి నీరు కొట్టేదాకా మా రైతులు చాలామంది చాలా బాధలో ఉన్నారు. వీటిని ఆ సగం చెట్లు చనిపోయినాయి, 80% 90% చనిపోయిన కూడా రైతులు చాలా బాధలో ఉన్నారు. ఇంత ఖర్చు పెట్టి 5-6 సంవత్సరాలు అయిన తర్వాత చెట్లు చనిపోతున్నాయని బాధలో ఉన్నారు. ఆ డిసీజ్ని కంట్రోల్ చేస్తాం, చాలా అవుతలేదు. మరి మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారంటే మాకు ట్రైన్డ్ వర్కర్లను పెట్టాము ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ టైంలో సౌండ్ వస్తుంది కొరికినట్టు, ఆ సౌండ్ని గుర్తుపట్టి దాంతో మాకు వెంటనే దాని ట్రీట్మెంట్ చేసేస్తున్నాం. ఎరువుల వరకు మేము పెస్టిసైడ్స్ ఒక్కటి కూడా వాడం. ఓన్లీ జీవామృతం, ఆవు మూత్రము, ఆవు పేడ, శనగపిండి, బెల్లము వేసి ఉంచి వారం రోజుల తర్వాత మనకు తయారైపోతుంది. ఆ జీవామృతం డ్రిప్ ద్వారా, మేము డ్రిప్పులు పెట్టలేదు, టీవాల్స్ పెట్టాము. టీవాల్ ద్వారా చెట్లకి వెళ్తాం. అది తప్పించి వేరే ప్రత్యేకంగా ఎటువంటి ఎరువులు వాడతలేము. మొదట్లో కోడి ఎరువు వాడాము, అప్పుడప్పుడు కావస్తే కోడి ఎరువు కానీ ఏదైనా ఎండిపోయిన ఎరువులు వాడుతున్నాం. కేవీకే వాళ్ళు చెప్పిన ప్రకారము వేరే సైంటిఫిక్గా కూడా వేరే చేస్తున్నాం. అది కూడా అన్నీ ఆర్గానిక్కే. నీరు ఏ సమయాల్లో అందించాలి అంటే కాయ బరువు పెరగడానికి కూడా నీరు అనేది ప్రధానంగా భూమిక నిలుస్తుంది. ఆ నీటి యాజమాన్య పద్ధతులు ఎలా ఉపయోగించారు? కాయ వచ్చే వరకు మేము ఖచ్చితంగా అన్ని చెట్లకు నీళ్ళు ఇస్తాము. కాయ ఎప్పుడైతే వచ్చిందో పక్వానికి అక్కడ కాయ ఆపేస్తున్నాము. నీళ్లకు స్వీట్నెస్ పోతుంది. పండు దశకు వచ్చే టైం వరకలా నీళ్ళు ఆపేస్తున్నాం. చెట్టు అడుగు బాగాన మీరు కార్పెట్లు కూడా వేశారు, అవి ఎందుకు వేశారు, దానివల్ల కారణాలు ఏంటి? ఇవి ఎందుకంటే దీనికి రేపు నీళ్లు తక్కువ అవుతుంది, మళ్ళీ కలుపు రాకుండా గడ్డి రాకుండా కవర్ వేసే వరకల్లా కింద నుంచి కలుపు రాదు, గడ్డి అవుతుంది, తేమ ఎండిపోకుండా నీళ్ళు తక్కువ నీళ్ళతోటి మనకు ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉత్పత్తి మనకి పంట అనేది ఎలా వచ్చింది? గత ఏడాదిని పోల్చుకుంటే ఈ 6వ సంవత్సరం వచ్చే వరకు ఆల్మోస్ట్ అన్ని చెట్లకు కాయలు వచ్చేసినాయి. బిఫోర్ రెయిన్స్ వస్తాం వలన కొంచెం ఫ్రూట్స్ పాడైపోయినాయి. ఇప్పుడు మాకు దీంట్లో సమస్యలు కొత్తగా అందరూ ఎవరు చెప్పరు. ఏదో ఫస్ట్ చెప్పారు ఒకటే కవర్ వేయమని చెప్పారు, ఆ కవర్ ఒకటి వేసాం. దాని కింద నెట్ కవర్ అనేది వేయాలి ఖచ్చితంగా, పురుగులు ఏమి వెళ్ళకుండా నెట్ కవర్ అంటే వేయాలి. రాలిపోయిన కాయలు కూడా దాంట్లో రాలుతాయి, అవి కూడా మార్కెట్లో అమ్మాము ఈసారి మేము. ఆ నెట్ కవర్ వేస్తాం అన్న, పైన కవర్ ఏమో వర్షానికి లేకుండా 2 కవర్లు వేయాల్సిందే కంపల్సరీ. ఇది ఎవరు వేయలే మా ఫార్మర్లు, మాకు తెలియక, మాకు ఎవరు గైడెన్స్ లేక. మరి మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే ఆ కవర్ ఏం కవరు, దానికి రైతులకి ఏం సూచిస్తారు, అది ఎలా ఉపయోగించుకోవాలి? మామూలుగా ఫిషరీస్ దానికి వాడే నెట్ కానీ దోమలది కానీ నెట్ అటువంటిది మద్రాసులో దొరుకుతున్నాయి అంట, అవి తీసుకొచ్చారు. మా వాళ్ళంటే ఒక ట్రైన్ వర్కరు దుబాయ్ నుంచి వచ్చాడు, ఆయనకి అక్కడ నెట్ కడుతున్నారు, ఇట్లా చేయాలి సార్ అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి మేము అన్ని ఇట్లా కడుతున్నామండి. కాయ తయారైపోయినాక పక్వానికి వస్తుంది అనగానే ముందు నెట్ కవర్ కట్టేయాలి, తర్వాత పైన వర్షం రాకుండా ఈ కవర్ కప్పాలి. దాంతో కాయ మీద ఏ మరకలు రాకుండా ఇది రాకుండా ఉంటుందండి. దీంట్లో హార్వెస్టింగ్లో కూడా చాలా కష్టమైన పని. ఇప్పుడు చూడండి, దీనికి గ్రీన్ వచ్చింది, ఈ గ్రీన్ తీయలేము మనం, ఈ గెల ఆపేస్తాం మేము. ఏదైనా పాడైపోయిన గెల ఉంటే తీసేస్తున్నాం, 20% వేస్టేజ్ కింద వెళ్ళిపోతుంది. ఓన్లీ పక్వానికి వచ్చి పూర్తిగా పండిన కాయనే మార్కెట్లోకి పంపిస్తున్నాం. ఆ ఈల్డింగ్ వచ్చిన తర్వాత ప్రధానంగా రైతులకి ఏంటంటే విక్రయం ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలనేది ఒక ప్రధాన సమస్యగా మిగులుతుంది. మీరు ఎక్కడ విక్రయిస్తున్నారు? దీనికి సంబంధించినట్టు మీరే ఓన్గా అమ్ముతున్నారా, ఎక్కడికైనా మార్కెట్కి లింకప్ అయ్యారా, ఎలా ఈ ఉత్పత్తులు ఎలా అమ్ముతున్నారు? సార్ యాక్చువల్గా మేము భారత్ డేట్స్ అని రిజిస్టర్ చేసాము, ఇండియా మొత్తం సప్లై చేయాలి ముందు అనుకున్నాం. ఇక్కడ వరకు ఈసారి డిస్ట్రిక్ట్ వరకు సరిపడా మాకు ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి అక్కడే చేస్తున్నాం. మా రైతులు మా సోదర రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇస్తున్నారు. 40 టన్నులు వచ్చిన రైతు కూడా ఉన్నాడు మాకు. ఆయన మార్కెటింగ్ అనేది అంత పెద్ద క్వాంటిటీకి ఇవ్వాలంటే ఎవరికైనా హోల్సేలర్లకు ఇవ్వాల్సిందే తప్పలేదు. కానీ మార్కెటింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి నా వరకు వచ్చే వరకు నా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇక్కడే ఫామ్ దగ్గర అమ్మేస్తున్నాను. ఫామ్ దగ్గర మేము 150 రూపాయలు ఇస్తున్నాం, మార్కెట్లోకి వెళ్తానికి 200 రూపీస్ తక్కువ అమ్మట్లేదండి. వాళ్ళు కొన్న తర్వాత తిని మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే వచ్చి మాకు ఈ కాయ కావాలని లాస్ట్ ఇయర్ తిన్న వాళ్ళందరూ వచ్చేసరికి ఖచ్చితంగా తీసుకెళ్తున్నారు. ఈ ఫ్రూట్ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి అనిపిస్తూ ఉంటుంది, అటువంటి ఫ్రూట్ ఇది. కాబట్టి ఇన్ని పోషక నిల్వలు ఉన్న కాయల్ని మనం బయట దేశాలకు ఎవరో ఇండోనేషియాలో వచ్చి అడుగుతున్నారు మేము తీసుకెళ్తామని.
అవేర్నెస్ వస్తే 200 రూపీస్ కళ్ళు మూసుకొని కొనేస్తారు ఎవరైనా సరే. కాబట్టి ప్రజలకు రావాలి, ప్రజలకు ఈ కాయ తినాలి, ఈ ఫ్రూట్స్ తినాలి అనేది రావాలి. ఒక్కసారి తింటే అర్థమైపోతుందండి ఫ్రూట్. ఖర్జూర అనగానే మార్కెట్లో దొరికితే ఆ రెడ్ కలర్లో ఉండి ఖర్జూర అంటే అది అనుకుంటాం, కానీ మీరు ఈత పండులో పెద్ద సైజు లాగా చూసేవారికి అలా అనిపిస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ప్రజలందరూ అట్లాగే అనుకుంటున్నారు. 90% మంది ప్రజలు ఏమనుకున్నారు, ఇది కొంటే ఇది ఈజకాయ అనుకుంటున్నారు. లేదా ఖర్జూర అనగానే డేట్స్ అనగానే ఆ డేట్స్ మార్కెట్లోకి వచ్చే డేట్స్, ఆ డేట్స్ ఏంటంటే దుబాయ్ కానీ బయట కంట్రీస్ వచ్చే డేట్స్ అవి పండిన డేట్స్. వాళ్ళకి ఏంటంటే ఇటువంటి కాయ వాళ్ళకి వచ్చిన వగరు ఉంటుంది, అక్కడ వాళ్ళకి దొరకవు ఈ కాయలు. అక్కడ తినాలంటే వగరు. మన దగ్గర గుజరాత్లో కూడా అట్లా ఉంటుంది, వగరే ఉంటుంది. గుజరాత్ కాయలు వచ్చి మార్కెట్లో ఇక్కడ అమ్ముతున్నారు. అవిని చూసి కాయ బాగాలేదనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా తెలంగాణ కాయ అని అడగండి, తెలంగాణ ఉన్న రైతులందరి దగ్గర కానీ, ఆంధ్ర రైతులు కానీ, ఆంధ్రాలో రాయలసీమ దగ్గర ఉన్న రైతులు కూడా అందరి స్వీట్, అన్నిటికన్నా వరల్డ్ ఫేమస్ రాయలసీమ స్వీటు. ఆ స్వీట్ వాళ్ళది మాది అంతా ఒకటే ఉంది ఇప్పుడు స్వీట్. ఆ స్వీట్ సపరేట్ తినాలి. ఏదో గుజరాత్ కాయలు తింటే కాదు ఇది. వాళ్ళు అనంతపూర్ అక్కడ వాళ్ళు అందరూ కలిసి అక్కడ బెంగళూరు మద్రాసు అంతా బాగా తింటున్నారు. మన హైదరాబాదు తెలంగాణ ఏరియాకు రాలే, అందరు తినలే. 1% కూడా లేదు ఎవరు. అసలు ఖర్జూర అంటే అదే కాదు. ఆ ఖర్జూర ఎట్లా తయారవుతుందంటే పండిపోయిన తర్వాత వాళ్ళు బాయిల్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, కెమికల్ యాడ్ చేస్తారు, అవే వచ్చేటి మనకు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది అద్భుతమైన ఫ్రూటు. అది వచ్చి నిల్వ ఉండటానికి కోసం అన్నీ కలుపుతారు వాళ్ళు అంతవరకు. నూతనంగా ఎవరైనా ఈ పంట సాగు చేసుకోవాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సంప్రదిస్తే మీరు ఏమైనా క్లాస్ లాగా ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఈ ఫామ్లోకి వచ్చి ఏమైనా నేర్పించడానికి అవకాశం ఉంటుందా? మొదట్లో చాలా ఖరీదైన పంట. ఫస్ట్ ఎవరికైనా కొత్త రైతులకు చెప్పాలంటే తొందరపడి ఎవరు రైతులు నాకు వెయ్యొద్దనే సలహా ఇస్తున్నా. ప్రభుత్వ సాయం లేదు మనకి ఇక్కడ, ప్రభుత్వం సబ్సిడీ లేదు. ఇంత కాస్ట్లీ పెట్టి పండిన తర్వాత ఇక్కడ రాత్రింబగలు కష్టపడుతూ ఉండాలి. ఇంత కష్టపడ్డా మనకు ప్రతిఫలం రావట్లేదు. వేరే హర్యానా అక్కడ సబ్సిడీలు ఇస్తున్నారు, వాళ్ళు ఏమన్నా చేస్తారు. రాత్రింబగలు ఉంటే తప్ప చెట్లను కాపాడాలి, లేకపోతే చెట్లన్నీ చచ్చిపోతాయి మళ్ళీ. ఎందుకంటే రైతులకు వెళ్ళండి, మీరు వేరే ఫామ్లు చూడండి, ఆ కష్టాలని చూసిన తర్వాతనే ముందు దిగమని చెప్తున్నాను. ఖర్జూర సాగు అయితే మాత్రం అంత తేలికే కాదు, కష్టపడితే మాత్రం ప్రయోజనం లభిస్తుంది, మంచి దిగుబడిని కూడా పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది వచ్చిన పంటనంతా కూడా తమ ఫామ్ వద్దే మొత్తం విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా రైతు సత్యనారాయణ అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ATV న్యూస్, మెదక్ జిల్లా రామాయంపేట నుంచి.